సిరువాపురి చెన్నై నుంచి ఒక గంట ప్రయాణం 40 కిలోమీటర్ల దూరంలో ఉంది చెన్నై నుంచి. చెన్నై కోల్కతా హైవేలో ఉంటుంది. చెన్నైలో ఉన్న గుడుల్లో ఇది కూడా చాలా ప్రాముఖ్యమైన గుడి. హైవే నుంచి లోపలికి వెళ్ళగానే ఒక పల్లెటూరులోకి వెళ్తున్నట్టు చాలా అందంగా పచ్చ పచ్చగా ఉంటుందండి. మొత్తం పొలాలతోటి అంతాను. ఈ గుడి యొక్క కథ ఏమిటంటే, ఇక్కడ వాల్మీకి ఆశ్రమం ఉండేది. ఆశ్రమంలో సీతాదేవి, లవకుశులు ఉండేవారు. రాముడు అశ్వమేధ యాగం చేసినప్పుడు గుర్రాలు అక్కడికి వచ్చి ఆగుతున్నప్పుడు లవకుశులు గుర్రాలను తీసుకెళ్లి చెట్టుకి కట్టేశారనమాట. అలా కట్టేసిన గుర్రాలను విడిపించడానికి ఫస్ట్ లక్ష్మణుడు, ఆ తర్వాత ఆంజనేయ స్వామిని పంపించగా వాళ్ళను కూడా చెట్టుకి కట్టేశారు. అప్పుడు రాముడు వచ్చారు యుద్ధానికి. యుద్ధం చేసడానికి రాముడు చిన్నపిల్లలను చూసి చాలా జాలిపడ్డారు. కానీ చిన్నపిల్లలు, తమిళ్లో చిన్నపిల్లల్ని సిరువర్గల్ అంటారు. యుద్ధాన్ని పోరు అంటారు. సిరువర్ పోర్, సిరువర్గల పిల్లలతోటి పోరు కాబట్టి సిరువాపోర్ అని వచ్చి పేరుండేది. అది కాలంగా మారి సిరువాపురిగా మారిందనమాట.